హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే అరుణాచలానికి బయలుదేరామనమాట. ఇది స సండే వ్లాగ్ అనమాట. ఇది ఈ సండే కాదు, లాస్ట్ సండే. మేము మరి 1 వీక్ ట్రిప్ మాది. వీడియోస్ నేనేం పోస్ట్ చేయలేదు కదా, అందుకే ఒక్కొక్కటిగా నేను ఏ టెంపుల్స్కి వెళ్ళానో మీకు అన్నీ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే మేము సండే ఎర్లీ అవర్స్ 4:30 ఆ టైంకి బయలుదేరామన్నమాట. బయలుదేరి మేము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వెళ్ళామన్నమాట. వెళ్ళి అందరం అయితే కార్లో కూర్చున్నాము. పిల్లలందరూ చూడండి, నిత్య, నిధి, నిక్కి, వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ అయితే అరుణాచలం వెళ్ళామన్నమాట. అరుణాచలం స్టార్టింగ్ ఆ రోజు ఆరుద్ర నక్షత్రం కాబట్టి స్వామివారిని ఒకసారి ఇక్కడ కూడా దండం పెట్టుకొని వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామంటే ఇక్కడ దండం పెట్టుకుని బయలుదేరామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకొని 2 దర్శనాలు కూడా అవ్వాలి కదా. ముందు వినాయక స్వామి, దక్షిణామూర్తి, ఇంకా పిల్లలు ఇద్దరు దక్షిణామూర్తి దండం పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ లోపల అయితే గర్భాలయం అనమాట, అంటే లోపల గుడి. స్వామివారిని తీయకూడదు కదా, తీయలేదు. ఆ రోజు అసలు ఖాళీ కూడా లేదనమాట. ఇంకా స్వామివారిని దండం పెట్టుకుని అమ్మవారి దగ్గర కాసేపు కూర్చుని దండం పెట్టుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయి మేము అన్నవరంలో ఆపారనమాట అన్నయ్య వాళ్ళ కారు. కాఫీ తాగుదామని చెప్పి నేను కాఫీ పొడి ఇవన్నీ పట్టుకెళ్ళాను. ఆ కాఫీ కూడా కలుపుకొని అందరం తాగి, అందరం అంటే అన్నయ్య వాళ్ళు, మేమే తాగి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇంటి నుంచి నేను పాలవి ఫ్లాస్క్లో వేసి పట్టుకెళ్ళాను. ఇంకా అన్నవరంలో ఆపి మేము అన్నవరంలో ఇలా కొబ్బరికాయ కొడతామన్నమాట. స్వామివారి కొట్టి ఇంకా బండి దగ్గర కూడా ఒకటి డాడీ కొట్టమని చెప్తారు. నెక్స్ట్ మేము వెళ్ళే దారిలో ఇక్కడ వాటరు ఏదో కాలువ వదులుతారు కదా, వాటర్ని అది వదిలారనమాట. కాసేపు బాగుంది కదా అని చెప్పి అక్కడ కాసేపు ఆగి ఇలా వాటర్ని చూసి నెక్స్ట్ అయితే అరుణాచలం నైటు 12:30 అయింది మేము వెళ్ళేసరికి. అక్కడ రూమ్ అది మాట్లాడుకొని మేము వెళ్ళి నెక్స్ట్ డే ఇంకా రెడీ అయ్యి స్వామివారిని దర్శనానికి అయితే వెళ్ళాము. ఎర్లీ అవర్స్ లేచాము. 6 అయ్యేసరికి స్వామివారి దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇలా అందరూ బొట్లు పెట్టించుకుంటున్నట్టు ఇలా పెట్టించుకున్నారు అందరూ కూడా. మా అన్నయ్య తనకి కూడా పెట్టండి అని చెప్తే అప్పుడు పెట్టించుకున్నాం అన్నమాట. మేమైతే కరెక్ట్గా 10కి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 6కి వెళ్తే 10 అయింది దర్శనం అయ్యేసరికి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రసాదాలు అయితే తీసుకున్నాము. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే అరుణాచలంలోనే అయితే అన్నిటికన్నా ప్రసాదం ఏమైంది, అరిసెలు ఇస్తారనమాట. అది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఇంకేం కొనుక్కోవద్దని చెప్పను, అరిసె అయితే చాలా బాగుంటుంది. అదైతే మీరు టేస్ట్ చేయండి. నేను ఫస్ట్ టైం అనమాట అక్కడ తినడము. చాలా అయితే చాలా బాగుంది. ఇదంతా లోపలనమాట. లోపలంతా అప్పుడు మండేనో లేదంటే కృత్తికా దీపాలు అని పెట్టారు కదా, అప్పుడు అరుణాచలంలో పెట్టారు. అవి పెట్టినప్పుడు మొత్తం గుడంతా అలంకరించారనమాట. మేము వెళ్ళినప్పుడు కొంచెం పువ్వులు అవి ఉన్నాయి అక్కడ. సరే బాగుంది కదా. అదంటే మనకి శివలింగంలాగా కనిపిస్తుంది కానీ అది ఈశ్వరుడి మొహం కూడా ఉంటుందన్నమాట అక్కడ. నేనైతే ఇంకా దర్శనం అయిపోయింది, అరిసి అయితే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు అరిసె టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంది. ఇంకైతే మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయామన్నమాట అందరం కూడాను. పిల్లలు కూడా చాలా నడిచారు. మేము 10కి స్టార్ట్ అయ్యింది, ఈవినింగ్ 5 or 6 అయిపోయింది. 6 అయిపోయింది మేము ప్రదక్షిణ చేస్తారు. ఎందుకంటే ముందు మేము ఫుల్ జర్నీ చేసాం కదా ముందు రోజు అంతా. ఇంకా తర్వాత రోజు కొంచెం నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాము. అది కాక దర్శనానికి కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకే మాకు కొంచెం లేట్ అయింది. ఎనీవే ఈశ్వరుడి దయ వల్ల, స్వామి దయ వల్ల మా గిరి ప్రదక్షిణ అయితే మొత్తంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో
పిల్లలు మనకి ఫుట్ మసాజర్ ఉంటుంది కదా, అది కూడా పెట్టించుకున్నాము. కాళ్ళైతే బాగా నొప్పులు పుట్టాయి. సాక్స్‌లు వేసుకునే చేసామన్నమాట అందరం కూడా. మేము కొంతవరకు సాక్స్‌లు వేసుకోలేదు. తర్వాత మళ్ళీ ఇంకా నడవలేమని చెప్పి ఇంకా సాక్స్‌లు అయితే మేము వేసేసుకున్నాం అందరం. కానీ ఆ రోజైతే చాలా వేడిగా ఉంది. నెక్స్ట్ అయితే మనం నడుస్తాం కదా ప్రదక్షిణకి, అప్పుడు కొన్ని కొన్ని శివలింగాలు కనబడతాయి. అవి కూడా కొంచెం బయట నుంచే తీసాననమాట. ముందు వరుణలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత వాయులింగం, నెక్స్ట్ ఈశాన్యలింగం, యమలింగం, ఇంకా చాలా లింగాలు ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి దర్శనం చేసుకుని నెమ్మదిగా నడుచుకుని అలాగా వెళ్ళాము. మధ్య మధ్యలో కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఫుట్ మసాజర్ అనమాట. అందరికీ కాళ్ళు బాగా నొప్పి వచ్చాయని అందరం ఫుట్ మసాజ్ చేసుకున్నాం అనమాట. అక్కడ పెట్టించుకున్నాము. అది 30 రూపీస్ అనుకుంటా పర్ హెడ్, 5 మినిట్స్. అది కూడా పెట్టించుకున్నాము. నెక్స్ట్ నెమ్మదిగా నడుచుకొని వెళ్ళామన్నమాట. కొన్ని కొన్ని జూమ్ చేసి అయితే తీయలేదు కానీ లింగాలు అయితే తీసాను. కొన్ని కొన్ని పిక్స్ తీసాను. ఇంకా మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ బాబు కూడా వాళ్ళు కూడా మా కాళ్ళప్పని వీళ్ళైతే మాత్రం చాలా కష్టపడ్డారనమాట నడవడానికి. మేమైతే నడిచాము. పిల్లలు మాత్రం చాలా సఫర్ అయ్యారు. ఎనీవే మొత్తానికి గిరి ప్రదక్షిణ అయితే నేను మొక్కుకున్నాను అనమాట. గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని. నా మొక్కు అయితే తీరిపోయింది. ఇంకా ఫైనలీ గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ కొన్ని పిక్స్ తీసుకుంటాం కదా, అది తీసాను అనమాట. ఇంకా మీకు మోక్ష మార్గంలోంచి ఇలా అందరం బయటకు వచ్చినప్పుడు నాకు భయం వేసిందట, వస్తామా రామా అని చెప్పి. కానీ భగవంతుడి దయ ఉంటే ఎంతటి లావుగా ఉన్న వాళ్ళైనా వచ్చేస్తారంట. మొత్తానికైతే వచ్చేసాం. అప్పటికి ఇంకా చాలా అలసిపోయామన్నమాట. అలసిపోయిన తర్వాత నేను ఇంకా వచ్చినప్పటికి రాగలనా అని చెప్పి ఫైనల్లీ మొత్తానికైతే రాలేను అనుకున్నాను. కానీ అయితే దండం పెట్టుకున్న ఓం నమ శివాయ అనుకొని చెప్పి బయటకు వచ్చేసాను. ఇంకా మా వదిన తను కూడా భయపడింది రావడానికి, కానీ మొత్తానికి వచ్చింది బయటికి. ఇదేంటంటే స్వామివారి అనుగ్రహం వల్ల ఎంతటి లావుగా ఉన్న వాళ్ళైనా వచ్చేస్తారనమాట బయటికి. ఇంకా ఫైనల్లీ మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళామో అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.